ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణాంతరం శివాజీ మహారాజ్ స్థాపించిన హైందవీ స్వరాజ్యంలో గందరగోళం నెలకొంది మరియు మొత్తం సామ్రాజ్యం గందరగోళంలో పడింది. ఆ తర్వాత ఛత్రపతి రాజారాం మహారాజ్ శరసేనాపతి శాంతాజీని హైందవీ స్వరాజ్యాన్ని పునరుద్ధరించమని తను చెప్పడం జరిగింది. అప్పుడు తను అలా ఆదేశించడం మూలంగానే ఆ స్వరాజ్యం అనేది ఉంది. ఔరంగజేబు 1707లో భారతదేశంలోని అహ్మద్నగర్లో సహజ కారణాల వల్ల మరణించాడు మరియు కులాబాద్లోని బహిరంగ సమాధిలో ఒక వినయపూర్వకమైన సమాధిలో ఖననం చేయబడ్డాడు. అప్పుడు సంభాజీ మహారాజ్ చాలా శక్తివంతమైనవాడు. మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఆయన 1682 నుండి 1688 వరకు అనేక యుద్ధాలు చేశాడు. ఆయన అధికారంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే తన హత్యకు కుట్ర పన్నుతున్న వ్యక్తులను కనుగొన్నారు. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హైందవీ సామ్రాజ్యాన్ని రక్షించారు. 1689లో సంభాజీని ఔరంగజేబు బంధించాడు. అయితే బ్రిటిష్ రాజకీయవేత్త మరియు రచయిత థామస్ బాబింగ్టన్ మొకాలే ది గ్రేట్ శివాజీ అని పిలిచిన వ్యక్తి 1680 ఏప్రిల్లో అనారోగ్యంతో మరణించాడు. అతను తన రాజధానిగా చేసుకున్న రాయ్గఢ్ పర్వత ప్రాంతంలో అతను విస్తరించాడు. షాజహాన్ తన సొంత కుమార్తెను వివాహం చేసుకున్నాడా అని అంటే జహనారా ముంతాజ్ లాగా ఉండడం వల్లే షాజహాన్ ఆమెను వివాహం చేసుకున్నాడనే పుకారు ప్రజల ఆలోచనలను ఆకర్షించింది. కానీ ఇప్పటికీ విశ్వసనీయ చారిత్రక ఆధారాల ద్వారా అది నిరూపించబడలేదు. చారిత్రక కథనాల ప్రకారం జహనారా బాగా చదువుకున్న మరియు భక్తిగల ముస్లిం. ఆమె రాజకీయాలపై నిశితమైన అవగాహన ఉంది. అయితే ఔరంగజేబు హిందుస్థానీ భాషలో నిష్ణాతుడై పెరిగాడు. అతను తన పూర్వీకుల భాష అయిన చాగటై టర్కీలో కూడా నిష్ణాతుడయ్యాడు. కానీ అతని పూర్వీకుల మాదిరిగానే అతను పర్షియన్ భాషను ఉపయోగించడానికే ఇష్టపడ్డాడు. సంభాజీ యుద్ధంలో ఓడిపోయాడా లేదా అని మనం తెలుసుకుంటే కథ ప్రకారం ఔరంగజేబు 9 సంవత్సరాల పాటు మరాఠీలను ఎదుర్కోలేకపోయాడు. అతను ఛత్రపతి సంభాజీని ఓడించే వరకు తన కిరీటాన్ని ధరించడానికి నిరాకరించాడు. వారు చేసిన 127 యుద్ధాల్లో సంభాజీ ఒక్కటి కూడా ఓడిపోలేదు. అయితే గెలిచినట్టేగా మరి. సంభాజీ బెస్ట్ ఫ్రెండ్ యొక్క స్నేహితుడు, అంటే తన బెస్ట్ ఫ్రెండ్తో పాటు తన యొక్క స్నేహితుడు ఎవరు అంటే అత్యంత విశ్వసనీయ సలహాదారుడుగా పండిత్ కవి కలాష్ తప్ప మరెవరో కాదు అని మనం చెప్పుకోవాలి. అతను శక్తిపంతి బ్రాహ్మణుడు. అతను తన రాణి యేసుబాయికి కాకుండా సంభాజీ మహారాజుకు అత్యంత సన్నిహితుడు.